గణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. తస్యైవాజ్ఞత్వమిష్టం చేజ్ఞానత్వేన్యామతిర్భవేత్ అన్యస్యైవాజ్ఞతాయాञ्च తద్విజ్ఞానే ధ్రువా భవేత్. అంటే ఈ అజ్ఞుడు ఎవడు అని ఆ శ్లోకంలో ఆలోచన చేసినాము. ఈ అజ్ఞుడు తస్యైవ అంటే అధ్యక్షుడే అజ్ఞుడు అంటావా అంటే మరి అధ్యక్షుడికి ప్రమాణం అవసరం అవుతుంది కాదు. అహంకారం అంటావా అజ్ఞుడు, సరే మరి అయితే అహంకారమే ప్రమాణము ద్వారా జ్ఞానమును పొందవలసి ఉంటుంది అని అంతవరకు చూసాం. ఓకే. జ్ఞాతతాస్వాత్మలాభో వా సిద్ధి స్యాదన్యదేవ వా జ్ఞాతత్వేనంతరోక్తౌ త్వం పక్షౌ సంస్మర్తుమర్హసి. జ్ఞాతత స్వాత్మలాభః వా సిద్ధి స్యాత్ అన్యత్ ఏవ వా జ్ఞాతత్వే అనంతరోక్తౌ త్వం పక్షౌ సంస్మర్తుం అర్హసి. ఇప్పుడు అధ్యక్షుడు సిద్ధించాలి. ఓకే. ఘటము సిద్ధించాలి అన్నట్టు. ఘటము సిద్ధించాలి అంటే ఘటము తెలియబడాలి. తెలియబడితే సిద్ధిస్తుంది. ఇది వేదాంతుల యొక్క విలక్షణమైన ప్రక్రియ. వాళ్ళు ఏమంటారంటే సత్ ఇన్ దిస్ వరల్డ్ సత్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై చిత్ ఇన్ యూ అని అంటారు. అన్లెస్ యూ నో ది ఘట కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఘట ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై యువర్ నోయింగ్ ఇట్. దీన్ని రమణ మహర్షి అనేక పర్యాయములు అనేవారు. ప్రపంచము నీ దగ్గరకు వచ్చి నేను ప్రపంచమును, నేను సంసారమును అని ఎప్పుడైనా చెప్పిందా? లేదు. అంటే అది తనను తాను నిర్ధారించుటలేదు నీ ఎదుట. నువ్వు దానికేసి చూసి ఇదిగో ప్రపంచము, ఇదిగో సంసారము అని నువ్వు అంటున్నావు. కాబట్టి యువర్ టేకింగ్ ఇట్ ఇన్ వన్ వే establishes that. Like you say it is pot, therefore it appears as like a pot. It is taken as a pot. Kabatti siddhi jnatatve. Okay, jnatata siddhi. Siddhi anaga తెలియబడుట. జ్ఞాత అంటే తెలియబడుట. జ్ఞాత అంటే జ్ఞాతం అంటే తెలియబడేది. జ్ఞాతత అంటే తెలియబడునదై ఉండుట. అంటే తెలియబడి ఉండుట, తెలియబడినదై ఉండుట. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సిద్ధి. నౌ ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే. అది ఒక పక్షం. ఇంక రెండవ పక్షం స్వాత్మలాభ. తెలియబడినదై ఉండుట అంటే ఇది తెలియబడినది, తెలుసుకునే ప్రమాణం ఒకటి ఉండాలి, తెలియవాడు ఉండాలి. జ్ఞానం జ్ఞాత వాటిపై ఆధారపడి ఇది సిద్ధిస్తుంది. అప్పుడు దాన్ని స్వాత్మలాభం అన్నారు. అటువంటివి అక్కర్లేకుండగా అంటే ప్రమాణంతో పని లేదు. ప్రమాణంతో పని లేదంటే ప్రమాత కూడా అక్కర్లేదు. ఆ ప్రమాత అనే కాంబినేషన్తో దీన్ని కలపకుండగా బై ఇట్ సెల్ఫ్ ఇండిపెండెంట్లీ ఇట్ ఎస్టాబ్లిషెస్ ఇట్ సెల్ఫ్. స్వాత్మలాభ. ఇట్ గెయిన్స్ ఇట్స్ ఓన్ స్వరూప ఆత్మ బై ఇట్ సెల్ఫ్. స్వేన ఆత్మన లాభ. దట్ ఈస్ ది సిద్ధి. ఇప్పుడు ఘటలాభ అన్నాం అనుకో. ఎలా వచ్చింది ఘటలాభ? ఘటజ్ఞాత్ర ఘటజ్ఞానేన ఘటం జ్ఞాతం అత ఘటలాభ అలా వచ్చింది అది. ఇప్పుడు ఇంకా అలాగేమీ లేదు. తనను తానే పొంది ఉండును అంటే తన స్వరూపమును తానే నిర్ధారించుకుని ఉండుట. అది సిద్ధి అంటావా? ఏది సిద్ధి? జ్ఞాతతయ లేక స్వాత్మలాభమా లేక మరొకటి ఏదైనా ఉందంటావా? ఇంకోటి సంథింగ్ ఎల్స్ యూ ఇమాజిన్ అండ్ ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ప్లీజ్ టెల్ అని అంటున్నాడు. ఓకే.
సిద్ధి సిద్ధి అనగా జ్ఞాతత స్యాత్, అది ప్రశ్న. ప్రశ్నను ఎలా తెలిసింది? వా ప్రశ్నే, వాని బట్టి. రెండు వాళ్ళు ఉన్నాయి పైగా, వాని బట్టి. తెలియబడినదై ఉండుటయా స్వాత్మలాభోవా, లేక తనంత తానుగా సిద్ధించి ఉండుటయా. అంటే అక్కడ తన స్వరూపమును తానే నిర్ధారించుకుని ఉండుట స్వాత్మలాభ. లైక్ చంద్రుడు ఉన్నాడని ఎలా తెలిసింది? సూర్యకాంతి పడబట్టి రిఫ్లెక్ట్ అయి తెలిసింది మనకి. సూర్యుడు ఉన్నాడని ఎలా తెలిసింది? స్వాత్మలాభ కదా. కాబట్టి అధ్యక్షుడి విషయంలో ఏది వర్తిస్తుంది? ఈ రెండింట్లో. అన్యదేవవా, లేక మూడవ పక్షం ఏదైనా ఉన్నదా అని ఊరికే ఆప్షన్ ఒకటి అదనంగా పెట్టారు. నార్మల్గా రెండే. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు చార్వాకాదులు ఉన్నారనుకోండి, వాళ్ళు సహజవాదులు, సహజ అనేదో పేరుంది, స్వభావవాదులు. స్వభావ స్వభావ, ది వరల్డ్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్వేస్. మీమాంసకులు అంతే. నహి జగద్ అనీదృశం కదాచిత్ అని అన్నారు ఆయన, జైమిని మహర్షి. ఈ జగత్తు ఎప్పుడూ ఇలాగే ఉంది, ఇంకోలా లేదు. అంటే ఏమిటి? దీనికి పుట్టుక లేదు, చావు లేదు. ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఎలాగ ఉంది? ఇప్పుడు హ్యుమానిటీ ఉందనుకో, హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అనుకోండి, పుట్టాడు పోతాడు. బట్ హ్యుమానిటీ అది పుట్టను లేదు, పోను పోదు, అలా ఉంటూనే ఉంటుంది అని ఇదో థీసిస్. అది కాదు, కోతుల నుంచి పుట్టారని ఇంకో థీసిస్. ఓకే, కాబట్టి ఇది స్వాత్మలాభపక్షం. అలా కాదయా, ఇది ప్రమాణం చేత ఏది తెలియబడుతుందో అదే ఉన్నట్లు, తెలియబడనంత వరకు ఉన్నట్లు కానే కాదు. ఓ మహాత్ముడు అనేవారు, వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ దట్ ఈజ్ which remains unknown. What kind of existence? It can only be an imagined existence, nothing other than that. It cannot be something real. If it is something real, it must be known. అని ఇంకొక వాదము. ఈ ఎపిస్టమలాజికల్, ఆంటోలాజికల్ డిస్కషన్స్ దే గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ జూడో ఆఫ్ వర్డ్స్. బట్ ఎనీవే, సో నువ్వు ఏ పక్షాన్ని స్వీకరిస్తావు? జ్ఞాతము అతసిద్ధము, సిద్ధం, స్వాత్మలాభ. ఈ రెండు పక్షాల్లో ఏ పక్షాన్ని నువ్వు అధ్యక్షుని విషయంలో స్వీకరిస్తావు? తర్వాత ఇంకేదైనా వేరే పక్షము ఉన్నదా? ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మనము సర్టన్ హైపోథెసిస్ పెట్టుకుని ముందుకు వెళ్ళొచ్చు, లైక్ సైన్స్ డస్. బట్ అది హైపోథెసిస్ ఎప్పటికోప్పటికి అది ప్రూవ్ అవ్వాలి. ఇట్ మస్ట్ బి ప్రూవ్డ్, పాజిటివ్లీ ప్రూవ్డ్. దెన్ ది హైపోథెసిస్ బికమ్స్ ఎ థియరమ్ ఆర్ ఎ థీసిస్, థియరీ. ఇట్ ఈజ్ నో మోర్ an imagination. It is a law now. And if the hypothesis is disproved, we drop it. ఏదో ఒకటి ఉండాలి కదా. కాబట్టి యూ కెన్ ప్రొసీడ్ విత్ హైపోథెసిస్. అంతేగాని కేవలం కాన్సెప్ట్స్ బేసిస్ మీద కన్సెప్చువలైజ్ చేసుకుని అలా ఉండిపోవడం, అది దట్ డజంట్ హెల్ప్. ఇప్పుడు ఆత్మ అధ్యక్ష సాక్షి అనేది as a hypothesis, you begin with it and then pursue and arrive at it. Okay, that is fine. That is fine. Or you know it now and here. You know it, and therefore దాని గురించి అసలు సందేహం అనేది లేదు. దట్ ఈస్ ఫైన్. అది కాదు ఇది కాదు. సాక్షి చైతన్యము గలదు, అదేమో సాక్షి, ఇది అహంకారము. మన జీవితానికి ఇక్కడ చెప్పే మటుకి సంబంధం ఏం లేదు. సాక్షి అసంగము, బట్ నేనంతా సంఘంతో రాగద్వేషాలతో బతికేస్తూ ఉంటాను. ఆ రకమైన చదువు అది కొరగాని చదువు, అది అలా ఉండకూడదు. కాబట్టి యూ హ్యావ్ టు బిగిన్ విత్
వాట్ యు హ్యావ్ అంటే వాట్ యు నో. వాట్ యు హ్యావ్ ఈజ్ వాట్ యు నో. నేను ఉన్నాను, దాంట్లో ఏమీ ప్రూఫ్ ఏమీ అక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఉన్నాను అనేది ఇట్ ప్రూవ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. దట్ డజంట్ రిక్వైర్ ఎ ప్రూఫ్. ఎ కైండ్ ఆఫ్ స్వాత్మలాభ. అండ్ దెన్ హీర్ ఈజ్ ది మైండ్. అండ్ దానికి ఏదో కండిషనింగ్స్ ఉన్నాయి. సో యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ ది కండిషనింగ్స్ ఆఫ్ ది మైండ్. అండ్ దెన్ దెర్ ఈజ్ ది బాడీ. సో హీర్ ఈజ్ ది బాడీ అండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ. హీర్ ఈజ్ ది వరల్డ్, దీస్ ఆర్ ది రిలేషన్స్. దీంట్లో కాన్సెప్టే ఉంది. దీంట్లో ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో కాన్సెప్టే ఉంది. దెర్ ఈజ్ నో కాన్సెప్ట్. ఇది మన జీవితానుభవంలో పడింది కదా. ఐంద్రియక అనుభవము, బౌద్ధిక అనుభవము, ఆత్మానుభవము. నేను ఉన్నాను ఆత్మానుభవంలో పడింది, మిగిలినది బౌద్ధిక ఐంద్రియక అనుభవములలో ఉన్నాయి. సో వాట్ ఐ యామ్, అండ్ దెన్ హీర్ ఈజ్ ది మైండ్ అండ్ హీర్ ఈజ్ ది బాడీ. హీర్ ఆర్ ది హ్యూమన్ రిలేషన్స్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అండ్ దెన్ కీప్ అన్ ఓపెన్ మైండ్ and investigate. Like, I am what I am. What is it? Then here is the mind which is conditioned. What could be one conditioning? Doership. I am the doer. That is a conditioning. I am the doer is a conditioning. మీరు I am the doer అనేది ఒక ఫిక్సేషన్గా పెట్టుకోకుండా am I the doer, how much is my role అని జాగ్రత్తగా మీరు ఇన్వెస్టిగేట్ చేశారనుకోండి, డూయర్షిప్ పోతుంది అవతలకి. డూయర్షిప్ పోయిందంటే మీకు ఆ సెంటర్ దట్ వ్యానిషెస్. మైండ్ కంటిన్యూస్ టు బి దేర్. బాడీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది, ఆ సెంటర్ ఉండదు. సెంటర్ లేకపోవడం మూలంగా మీరు అహంకర్త అనేది ఉండదు. అప్పుడు సాక్షి చైతన్యం యొక్క అనుభవము, అసంగత ఇవన్నీ అనుభవానికి వస్తాయి. ఈ రకంగా ఒక ప్రాక్టికల్ వేలో ప్రొసీడ్ అవుతూ ఉండాలి తప్ప ఈ తత్వబోధ స్టైల్లో ఫార్ములాలన్నీ పెట్టేసుకుని అదే పాండిత్యం అని పెట్టుకోవటం తగదు. కాబట్టి ఇటువంటి మీమాంస చాలా విలువైనది. నేను కొంత డైగ్రెస్ అయ్యాను. కమింగ్ బ్యాక్. కాబట్టి అధ్యక్షుడు ఏమంటావు నువ్వు? అధ్యక్షుడిని స్వాత్మలాభ కేటగిరీలో వేస్తావా, జ్ఞాతం అనే కేటగిరీలో వేస్తావా, లేక ఇంకేదైనా ఇంకో కేటగిరీ వేస్తావా? జ్ఞాతం అనే కేటగిరీలో వేసేవనుకో సపోజ్. అనంతరోక్తం, ఇంతకు ముందు చెప్పిన శ్లోకం చూసుకో. ఇంతకు ముందు చెప్పిన శ్లోకం అనంతరోక్తం. ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో 2 పక్షాలు చెప్పినాం. ఏమిటా 2 పక్షాలును? అజ్ఞాని ఎవరు? అధ్యక్షుడు అజ్ఞాని అంటావా, అహంకారము అజ్ఞాని అంటావా? ఎందుకంటే జ్ఞాతం అవ్వాలంటే, అది జ్ఞాతం అవ్వాలంటే ముందు అజ్ఞాతమై ఉండాలి. అజ్ఞానము ఎవరికి? అధ్యక్షుడికి అజ్ఞానమా? అజ్ఞః కః? అధ్యక్షస్య అజ్ఞత్వం ఇష్టం లేక అన్యస్య అంటే అహంకారస్య అజ్ఞత్వం ఇష్టం అని 2 పక్షాలు చెప్పాం. 2 పక్షాలలోనూ ప్రమాణం యొక్క ఆవశ్యకత ఉంటుందని కూడా చెప్పారు. అధ్యక్షుడు అజ్ఞుడన్నా ప్రమాణం అవసరమవుతుంది అధ్యక్షుడిని సిద్ధింపజేయడానికి. అహంకారము అజ్ఞుడన్నాం అనుకో, అప్పుడైనా అహంకారం యొక్క దృష్టి నుండి అధ్యక్షుడు సిద్ధించాలి. ఆయనకు ఆ అహంకారానికి ఒక ప్రమాణాన్ని అందజేస్తే ఆ ప్రమాణం యొక్క సహకారంతో అధ్యక్షుడిని తెలుసుకుని ఆహా అధ్యక్షుడు అస్తి అని వాడు ఒక కంక్లూషన్కి రావాలి. కాబట్టి 2 పక్ష పద్ధతుల్లో కూడా ప్రమాణం యొక్క ఆవశ్యకత ఉండనే ఉన్నది అని చెప్పినట్టు అవుతుంది అని అంటాడు ఈ శ్లోకంలో. ఓకే, చూసారా ఇవి ఎలా ఉన్నాయను? కిం జ్ఞానం సిద్ధి స్వరూపలాభోవా స్యాదన్యదేవవా అనంతరోక్తౌ తస్యైవాజ్ఞత్వమిష్టం చేతి ఇత్యాదినా పూర్వశ్లోకోక్తౌ పూర్వోక్త వికల్ప దూషణ ప్రసరాత్ నా ఆద్య కల్ప సాధురిత్యర్థ అని ఫైనల్గా పాపం ఆయన కొంత కంక్లూడ్ చేసి పెట్టారు. మీరు ఇంతకుముందు శ్లోకంలో చూసుకున్నట్లయితే 2 పక్షాలలోనూ ప్రమాణం యొక్క ఆవశ్యకత వస్తుంది.
ప్రమాణము ఆవశ్యకము నువ్వు ఎప్పుడైతే అన్నావో యతో వాచో నివర్తంతే అనే శృతి విరోధము తప్పదు. కాబట్టి అధ్యక్షుణ్ణి పట్టుకుని జ్ఞాతత అనే కోటిలో వేయుట తగదు అని సిద్ధించినది. ఓకే. జ్ఞాతత్వే అధ్యక్షుడు అధ్యక్షుడు సాక్షి తెలియబడినదై సిద్ధించుననే పక్షమునందు త్వం నీవు అంటే నువ్వు అటువంటి పక్షాన్ని స్వీకరించినట్లయితే నీవు అనంతరోక్తౌ గడచిన అంటే వెనుకనే వెంటనే గడచిన అంటే 200 శ్లోకాలు గడిచాయి, అది కాదు. అనంతర వితౌట్ గ్యాప్, అంతర ఇస్ గ్యాప్, గ్యాప్లెస్గా గడచిన అంటే ఇమీడియట్లీ బిఫోర్ వెర్స్ అని అర్థం. వెనువెంటనే గడిచిన శ్లోకమునందు చెప్పబడిన పక్షౌ రెండు పక్షములను సంస్మర్తుం స్మరించుటకు అర్హసి తగుతున్నావు. అంటే దీన్ని బట్టి కంక్లూషన్ ఏంటంటే చూసావు కదా రెండు పక్షాలు కూడాను. కాబట్టి అధ్యక్షుడు తెలియబడునది, సాక్షి తెలియబడునది ఆ విధంగా సిద్ధిస్తుంది, అంటే ఘటపటాదులు సిద్ధించినట్టుగా సిద్ధిస్తుంది అని చెప్పుట పొసగదు. సిద్ధి సాక్షి చైతన్యము యొక్క సిద్ధి జ్ఞాతత వా స్యాత్ తెలియబడేది అగుటయా, స్వాత్మలాభో వా స్యాత్ తనంత తానుగా నిర్ధారితమయ్య మగుటయా, అన్యదేవవా మరేదైనా విధముగా ఉండునా అని పక్షాలు. మూడు పక్షాలపై మూడోది పక్కన పెట్టండి, ఇంకా అన్నే ఉండవు. ఉడికే ఏదైనా ఉంటే చెప్పు మరి నువ్వు అని. అన్యదేవవా దాంట్లో మొదటిది జ్ఞాతత్వే సాక్షి తెలియబడేది అనే పక్షమునందు త్వం నీవు అనంతరోక్తౌ వెనువెంటనే గడిచిన శ్లోకమునందు చెప్పబడిన పక్షౌ రెండు పక్షములను సంస్మర్తుం స్మరించుటకు అర్హసి తగుచున్నావు. సంస్మృతం అంటే బాగా స్మరించుడు, గట్టిగా స్మరించమంటున్నారు. అంటే అభిప్రాయం గుర్తు చేసుకో ఈ పక్షము పొసగదు అని అభిప్రాయం. అధ్యక్షస్య సిద్ధి జ్ఞాతతా స్యాత్ అథవా స్వాత్మలాభః స్యాత్ అన్యదేవ వా స్యాత్. జ్ఞాతత్వే అనంతరోక్తౌ పక్షౌ త్వం సంస్మర్తుం అర్హసి. జ్ఞాతతా స్వాత్మలాభో వా సిద్ధి స్యాదన్యదేవ వా. జ్ఞాతత్వేనంతరోక్తౌ త్వం పక్షౌ సంస్మర్తుమర్హసి. ఇప్పుడు ఇంక రెండో పక్షానికి వస్తాం. రెండో పక్షం ఏమిటి? స్వాత్మలాభ అంటే సాక్షి అనంత తానే సిద్ధిస్తుంది, ఇంక వేరే అక్కర్లేదు. సిద్ధి స్యాత్ స్వాత్మలాభశ్చేత్ యత్నస్తత్ర నిరర్థకః సర్వలోక ప్రసిద్ధత్వాత్ స్వహేతుభ్యస్తు వస్తునః. రెండో పక్షం ఏంటంటే ఆత్మ సాక్షి చైతన్యము స్వయముగా సిద్ధిస్తుంది అని రెండో పక్షం. అప్పుడు ఇంకా దానిని సిద్ధింపజేసే ప్రయత్నము వ్యర్థము.
అది స్వయంగా సిద్ధిస్తూ ఉంటాయి. దానిని సిద్ధింపజేసే ప్రయత్నం. సిద్ధింపజేయడం ఎలా సిద్ధింపజేస్తారు? తెలియుట ద్వారా. తెలియుటయే సిద్ధింపజేయుట. కాబట్టి దానిని తెలుసుకునే ప్రయత్నం. ప్రయత్నం అంటే తెలుసుకునే ప్రయత్నం అంటే ఏమిటి? ప్రమాణ ప్రయోగం, ప్రమాణమును ప్రయోగించుట. కొంతమంది ఏమనుకుంటారంటే మేము ప్రమాణాన్ని ప్రయోగిస్తున్నాం అనుకుంటారు. అంతా కన్ఫ్యూషన్ మాస్టర్స్. లోతుగా ఇప్పుడు అన్నీ తెలుసు ఉండక్కర్లేదు. నా సర్వం జానాతి. ఇటొచ్చి తెలుసున్నది లోతుగా విచారం చేసే ఆ ఓపెన్నెస్ అయినా ఉండద్దా? మరి నేను ప్రమాణాన్ని ఆపరేట్ చేస్తున్నాను, నువ్వు ఆపరేట్ చేయవు ప్రమాణాన్ని. యూ డోంట్ ఆపరేట్ ప్రమాణం. ఓకే, ప్రమాణము ఇట్ ఆపరేట్స్ ఇట్ సెల్ఫ్. కళ్ళు చూస్తున్నాయా లేకపోతే నువ్వు కళ్ళను చూసి ఇట్లా చేస్తున్నావా? నువ్వంటే అహంకారం. అహంకారమునందు నేను ప్రమాణాన్ని సాక్షి చైతన్యం లేదే కన్ను చూసేది ఎలాగూ లేదు. దట్ వీ యాక్సెప్ట్. ఈ మధ్యలో అహంకారం ఒకటి పెట్టి ఈ అహంకారము కళ్ళను చూసి ఇట్లా చేస్తుంది. కాబట్టి ఐఎమ్ ఆపరేటింగ్ ది ఐసైట్. ఆర్ యూ ఆపరేటింగ్ ది ఐసైట్? ఆర్ యూ ఆపరేటింగ్? యు ఆర్ నాట్ ఆపరేటింగ్ ది ఐసైట్. ఐసైట్ ఈజ్ ఆపరేటింగ్ ఇట్ సెల్ఫ్, యూ హ్యావ్ టు సే. ఆర్ ఐసైట్ ఈజ్ ఆపరేటింగ్ బికాస్ ఆఫ్ దట్ లైట్ బిహైండ్. ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్పాలి. ఐసైట్ ఈజ్ ఆపరేటింగ్ ఇట్ సెల్ఫ్ అంటే అది భౌతికవాదమైనది. ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై ద లైట్ బిహైండ్ అని అంటే అది వేదాంతమైనది. నేను ఆపరేట్ చేస్తున్నాను అంటే అది నైయాయికుల పక్షం అవుతుంది. మేము వేదాంతులు అంటూ నైయాయికుల్లాగా మాట్లాడకూడదు. నైయాయికులు వాళ్ళు ప్రమాణ ప్రధానులు. వాళ్ళకి ప్రమాణమే సర్వమును. ప్రమాణమే సర్వం. ప్రమేయం కూడా అంత ఇంపార్టెంట్ కాదు, ప్రమాణమే ఇంపార్టెంట్. కాబట్టి అలాగా వీ షుడ్ నాట్ ఎండ్ అప్ దేర్ ఓన్లండి. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, అది స్వాత్మలాభము సిద్ధి. స్వాత్మలాభమే సిద్ధి అన్నప్పుడు ఇంకా ఈ ప్రమాణ వ్యవహారము ఈ ప్రయత్నం అంతా వ్యర్థమవుతుంది. తర్వాత సాక్షి చైతన్యము అంటే అది స్వయం సిద్ధము అన్నప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది. అది సర్వలోక ప్రసిద్ధత్వాలు. దీన్ని నేను మీకు చెప్తా చూడండి. సర్వలోక ప్రసిద్ధత్వం అంటే ఏమిటో. ఇప్పుడు ఓ పండితుడు ఉన్నాడు, నేను ఉన్నాను అని ఆ పండితుడికి తెలుస్తూ ఉంటుందా? పామరుడు ఉన్నాడు, నేను ఉన్నాను అని వాడికి తెలుస్తూ ఉంటుందా? తెలుస్తూ ఉండదా? తెలుస్తూ ఉంటుంది. ఒక కుక్క ఉంది, వీధి కుక్క, దానికి నేను ఉన్నాను అని తెలుస్తూ ఉంటుందా? తెలుస్తూ ఉండదా? తెలుస్తూ ఉంటుంది. ఒక క్రిమి, దోమ, మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు దోమతోటి మీకు ఎప్పుడైనా సంవాదం ఏర్పడిందా? అప్పుడు కొంచెం ఓపెన్ మైండ్తో ఆ దోమను కనుక మీరు పరిశీలించినట్లయితే ఒక విషయం స్పష్టం అవుతుంది. అదేంటంటే ఇట్ నోస్ ఇట్ సెల్ఫ్. అది మీరు ఇటు తిప్పితే అటు నుంచి వస్తుంది, అటు తిప్పితే ఇటు నుంచి వస్తుంది. నువ్వు డిస్టర్బ్ అవ్వకమ్మా, నేను కొద్దిగా బ్లడ్ తీసేసుకుని వెళ్ళిపోతానన్నట్టుగా అది బిహేవ్ చేస్తుంది కదా. ఇట్ నోస్ దట్ ఇట్ ఈజ్ అండ్ ఇట్ నోస్ వాట్ ఇట్ వాంట్స్ ఆల్సో. You cannot say it knows what it wants, but it doesn't know it is. And you cannot say that. Unless it knows that it is, it cannot know what it wants. That is the next step. కాబట్టి it knows it is. కాబట్టి అహమస్మి అనేది సర్వలోక ప్రసిద్ధం. దాని మీద నువ్వు అహంకారాధ్యారోపణ చేయకుండా అలాంటి పెట్టు, అది సాక్షి చైతన్యం అదే. కాబట్టి సర్వలోక ప్రసిద్ధత్వ. దాంట్లో ఇంక నువ్వు ప్రత్యేకంగా ప్రమాణం పెట్టి సిద్ధింపజేసేది ఏముంటుంది? తర్వాత వస్తునః స్వహేతుభ్య, అది కొంచెం కష్టపడి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అది వస్తువు అనేది, వస్తువు అదే వస్తువు అంటే యదస్తి వస్ ధాతువు నుంచి వచ్చింది వస్తు. వస్ అంటే ఉండుట అనే అర్థంలో తీసుకోండి. ఏదైతే ఉందో అది తనకున్న
హేతువుల చేతను తనను ప్రకటింపజేసి తనను సిద్ధింపజేస్తుంది. అది వస్తువు యొక్క స్వభావం. అది ఏది ఉందో అది. ఘటము వస్తువు కాదు. అందుచేతనే ఘటము సిద్ధించాలంటే ఘట సంస్కారము కలిగిన మనిషి ఉండాలి అక్కడ, లేకపోతే సిద్ధించదు. కుక్క నక్క మొదలైన మూగజీవులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఘటం సిద్ధించదు. సిద్ధించేదో సిద్ధిస్తుంది, ఘటమైతే సిద్ధించదు. ఘటము సిద్ధించాలంటే ఏముండాలి? ఘట సంస్కారము కలిగిన మనిషి ఉండాలి. వేరే అంచేతనే ఘటం మిథ్య. ఇన్ దట్ కాంటెక్స్ట్ మట్టి ఈజ్ ది ట్రూత్. కాబట్టి సర్వ జగత్తు ప్రతీయమానమయ్యే జగత్తంతా కూడా ప్రమాణ సిద్ధము. అండ్ ప్రత్యక్ష ప్రమాణము అంటే ఇంద్రియములు మనస్సు, వాటిని బట్టి సిద్ధిస్తుంది. అండ్ హెన్స్ ఇట్ ఈజ్ నాట్ రియల్. యదృశ్యం తన్మిథ్య, తన్మిథ్య. బికాజ్ అది ప్రమాణ సిద్ధం కనుక స్వతసిద్ధం కాదు. వేరే అహమస్మి స్వతసిద్ధము. అది సిద్ధించడానికి వేరే ప్రయత్నం అవసరం లేదు. అంచేతనే అహమస్మి సర్వలోక ప్రసిద్ధము. దీనికోసం పాండిత్యాదులతోటి కానీ పురుషుడు స్త్రీ అనే భేదము కానీ మనిషి పశువు అనే భేదము కానీ లేదు. అది స్వహేతుభ్య. ఈ స్వహేతుభ్య ఇలా తానే హేతువు, ఇంకా వేరే హేతువు ఏమీ అక్కర్లేదు. తనదైన హేతువుల వలన, తానే అయిన హేతువుల వలన అది సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి దానికోసమని ప్రమాణ ప్రయత్నము అక్కర్లేదు. ఈ స్వహేతుభ్య గురించి ఏదైనా ఎవడైనా కొద్దిగానైనా మనం ఓవకు వదిలిపెట్టారా? వాళ్ళు ఏమైనా ఓ మాట అన్నారా? 137 అనరు వస్తుస్వరూపలాభార్థమేవ ప్రమాత్రాది వ్యాపార అర్థవాన్. కరెక్టే. తస్మిన్ ప్రమాణ వ్యాపార వైయర్థ్యముస్యాదిత్యా. ఆయన ఏదో 2 అవతారికలు రాసి పారేశారు, అయిపోయింది ఆయన పని అయిపోయింది. అని రాశారు. చూసారా? తను సిద్ధించడానికి ఎవిడెన్స్ సక్కర్ లేకుండా తానే ఎవిడెన్స్ అయిపోయి తనకి తానే ఎవిడెన్స్ అన్నట్టుగా అది సిద్ధిస్తుంది. దట్స్ వై ఐ వుడ్ ప్రిఫర్ టు పుట్ ఇట్ యాజ్ యు ఆర్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ నీడ్ ఎనీ ప్రూఫ్. జగత్తుకి ప్రూఫ్ కావాలి, దేవుడికి ప్రూఫ్ కావాలి. జగత్తుకి ప్రూఫ్ కావాలి, స్వర్గానికి ప్రూఫ్ కావాలి, దేవుడికి ప్రూఫ్ కావాలి. జగత్తుకి ప్రూఫ్ ఏమిటి? కళ్ళు మనస్సు. స్వర్గానికి ప్రూఫ్ ఏమిటి? కర్మకాండ, లేకపోతే స్క్రిప్చరు, శబ్దం. నేనున్నాను, దీనికి ఇప్పుడు ఏ ప్రూఫ్? శబ్దమా లేకపోతే ప్రత్యక్షాలుగా? ఏది అక్కర్లేదా? స్వహేతుభ్య సిద్ధ్యతి అని. నువ్వు ఎన్ని ప్రమాణాలు పెడతావో అన్నీ తన యందే ఉంటాయి. ఐఎమ్ ది ప్రూఫ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐ ప్రూవ్ నాట్ ఓన్లీ మై సెల్ఫ్, ఐ ప్రూవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్సో. ఓకే. అవును, బాగుంది. స్వాత్మలాభ తనచే తాను సిద్ధించుట సిద్ధి స్యాత్. సాక్షి చైతన్యము యొక్క సిద్ధి అగును చేత్ అన్నట్లయితే అది రెండవ పక్షం అన్నమాట. తత్ర ఆ సందర్భమునందు లేదా ఆ పక్షమునందు యత్న ప్రమాణ వ్యాపారము నిరర్థక వ్యర్థము. ఇంకా మళ్ళీ ప్రమాణం వచ్చి దాన్ని అక్కడ ప్రవేశించి ప్రమాణం పనిచేసింది, ఈ రకమైన ప్రయత్నం అదే యత్నం ఉంటాయి. ఇక్కడ అంతకంటే ఇంకా వేరే యత్నం క్రియ ఏమి ఉండదు. ప్రమాణం వ్యాపారమే, జ్ఞానం కదా, అది కూడా వ్యర్థమే. ఎందుకని వ్యర్థము? సర్వలోక ప్రసిద్ధత్వాత్. సకల ప్రాణుల యందు సాక్షి చైతన్యము ప్రకృష్టముగా సిద్ధించియే ఉన్నది కనుక. ఆ సాక్షి సకల ఆ చైతన్యం అన్ని ప్రాణుల్లో సిద్ధించి ఉన్నది. నిజానికే అన్నిటికంటే మొట్టమొదట అదే సిద్ధించి ఉన్నది. ఈ బోధ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ బోధ ఎవరికి చేస్తున్నట్టు? అజ్ఞానికి చేస్తున్నట్ట, జ్ఞానికి చేస్తున్నట్ట?
దెర్ ఈజ్ నో ఆన్సర్ టు దట్ క్వశ్చన్. ఎందుకంటే అజ్ఞానికి చేస్తున్నట్టే అజ్ఞానం ఎలా అవుతాడు? స్వతసిద్ధమై ఉండగా. కాదు, జ్ఞానికి చేస్తున్నట్టు జ్ఞానికి బోధ చేయడం ఏమిటి? ఇది ఎక్కడ తెలివి తక్కువ పని. దెర్ ఈజ్ నో ఆన్సర్ టు దట్ క్వశ్చన్. ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే. ఓకే, కాబట్టి నీ స్వరూపం నీకు తెలియలేదు అని ఒక భ్రమ ఉన్నది. ఆ భ్రమ ఉన్నంత వరకు గురువు శిష్య ఇది పాఠం ఇవి ఉంటాయి. ఆ భ్రమ తొలగిపోతుంది. నాకు నేను తెలియకపోవడం ఏమిటండి? ఆ భ్రమ తొలగిపోతుంది. అప్పుడు ఈ వ్యవహారమే ఉండదు. మీరు ఒక కథ విన్నారో లేదో, నేను ఒక కథ విన్నాను. మా అమ్మ చెప్పింది, మర్చిపోయాను. ఒక ఈగ నిద్ర, మీలో ఎవరికైనా తెలిస్తే పూర్తి చేయండి, నాకు పూర్తి చేయటం నా వల్ల అవ్వదు. నిద్ర లేచింది, పేరు మర్చిపోయింది. తన పేరు మర్చిపోయి పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది. పేదరాశి పెద్దమ్మకి ఊళ్ళో సంగతులన్నీ తెలుస్తాయి. ఆమె వాకిలి తుడిచి నీళ్లు చల్లుకుని ముగ్గు పెట్టుకునే హడావిడిలో ఉంది. ఎర్లీ మార్నింగ్, పెద్దమ్మ నా పేరు మర్చిపోయాను, నా పేరు ఏమిటో నువ్వు చెప్తావా అని అడిగింది. అయితే వెళ్ళవదలకి, నేను పనిలో ఉన్నాను, పోవతలకి, నీ పేరు నాకెందుకు, పోవతలకి, నాకు గుర్తులేదు, వెళ్ళిబాడు ఆ పాలేరు ఉన్నాడు అని అడిగాను. ఇది ఆ పాలేరు దగ్గరికి వెళ్ళి, ఏడా పాలేరు, నా పేరు మర్చిపోయాను తెలుసునంటే, వెళ్ళవదలకి, నేను బిజీగా ఉన్నాను, పాలు పితుక్కుంటూ ఉంటాను, పేరు అడుగుతాను, వెళ్ళవదలకి. ఆవును అడుగుంది, దానికి ఎవరినో తెలుసునేమో. అప్పుడు వెళ్ళి ఆవును అడుగుతుంది. ఇలా ఉంటుంది అక్కడ. ఎప్పుడైనా విన్నారా ఈ కథ? మన బతుకు ఈగ బతుకు. నా స్వరూపం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? తిరుపతి వెళ్ళాలా, రామేశ్వరం వెళ్ళాలా, లేకపోతే కాశీ వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఈ గురువు గారా, ఆ గురువు గారా? అలా ఆ ఈగ బతుకే నేను చెప్పినా కదా. నాకెందుకునో ఆ కథ పూర్తిగా గుర్తులేదు. కొంచెం ఇది ఫోక్లోర్ స్టోరీ. ఎప్పుడైనా ఎవరికైనా తెలిసినేమో కనుక్కోండి, నేను కూడా కనుక్కుంటా. అలా ఉంది సర్వలోక ప్రసిద్ధత్వాత్. వస్తునః ఉన్నది కర్తరిషష్ఠి. స్వహేతుభ్యః వస్తునః తు ఉన్నది అయితే స్వహేతుభ్యః తానే అయిన కారణముల వలన సిద్ధ్యేత్ సిద్ధించును. నేను పెట్టాను ఆ సిద్ధ్యేత్ అనేది. ఓకే, అంటే ప్రత్యక్షం, అదే తానే ప్రత్యక్షం. అనుమానం తానే అనుమానం. శబ్దము తానే శబ్దము. ఎవ్రీథింగ్ ఈజ్ తాను. ఆ రకంగా అది సిద్ధిస్తుంది. వస్తువు యొక్క స్వభావం అది. ప్రమాణం వల్ల సిద్ధించేది వస్తువు అవ్వదు. అసలు ఫండమెంటల్లీ ప్రమాణం వల్ల ఏది సిద్ధిస్తుందో అది వస్తువు కానే కాదు. ఊరికే ప్రమాణం అని అల్లరి చేస్తే ఏమైనట్టు? నైయాయికుల్లాగా యదృశ్యం తన్నశ్యం తన్మిథ్య. కాబట్టి తదసత్ అలా చెప్పేశారు వీళ్ళు. ప్రమాణ సిద్ధమైన దాన్ని త్రోసిపుచ్చారు. ఏది ప్రమేయము కాదో అదే సత్యము, అదే వస్తువు, దానికి ఇంకా వేరే హేతువులు ఇవి అక్కర్లేదు అని. బాగుంది శ్లోకం. సిద్ధి స్యాత్ స్వాత్మలాభశ్చేద్యత్నస్తత్ర నిరర్థకః. సర్వలోక ప్రసిద్ధత్వాత్ స్వహేతుభ్యశ్చ వస్తునః. జ్ఞానజ్ఞేయాదివాదేతః సిద్ధిర్జ్ఞాతత్వముచ్యతే. అధ్యక్షాధ్యక్ష్యయోః సిద్ధిః జ్ఞేయత్వన్నాత్మలాభత. అదే మళ్ళీ ఇప్పుడు జ్ఞాతత్వం స్వాత్మలాభ అని రెండు పక్షాలు ఉన్నాయి కదా. ఆ పక్షాల్లో ముందు జ్ఞాతత్వం అంటే అంతకుముందు శ్లోకంలో మేము దాన్ని క్వశ్చన్ చేసి పెట్టామన్నారు. స్వాత్మలాభ అంటే అది బాగానే ఉందని ఈ శ్లోకం చెప్పింది. మళ్ళీ దాన్నే ఇంకొంచెం ఈజ్ ఎలాబొరేటింగ్ ఆన్ ది సేమ్ థింగ్.
జ్ఞానజ్ఞేయాదివాదే అతః సిద్ధి జ్ఞాతత్వం ఉచ్యతే అధ్యక్షాధ్యక్ష్యయోః సిద్ధి జ్ఞేయత్వం నా ఆత్మలాభత. ఇప్పుడు సాక్షి చైతన్యము సిద్ధించింది అన్నాం అనుకో, లేకపోతే పోనీ ఆత్మ సిద్ధించింది. ఓకే, ఎలా సిద్ధించింది? జ్ఞాతతా వా స్యాత్ స్వాత్మలాభో వా స్యాత్. జ్ఞాతమై సిద్ధించిందనైనా అనాలి, స్వాత్మలాభం అనైనా అనాలి. జ్ఞాతమైంది అన్నాం అనుకో, అప్పుడు జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే ఒక ప్రక్రియ ఉంది. వాదము అంటే ప్రక్రియ, దాంట్లో పడుతుంది ఇది వెళ్ళి, ఆ విధంగా సిద్ధిస్తుంది. అప్పుడు అద్వైతమే ఉంటుంది ఇంకా. కాబట్టి తెలియబడేది ఆత్మ అవుతుంది, తెలియవాడు అహంకారం అవుతుంది. ఏదో ప్రత్యక్షమో అనుమానమో శబ్దమో ఏదో ప్రమాణం పెట్టి అది తెలియబడింది, అది ప్రమాణము అని చెప్పాల్సి ఉంది. దాంట్లో పడుతుంది వెళ్ళేది. నా దట్ ఈజ్ నాట్ ఏ హ్యాపీ కంక్లూజన్. ఇక అలా కాదండి, ఇంకో పద్ధతి ఉన్నది. అధ్యక్ష్యమును బట్టి అధ్యక్షుడు సిద్ధిస్తాడు, సాక్ష్యమును బట్టి సాక్ష్య సిద్ధిస్తాడు. ఓకే, ఇది ఈ ఆప్టోమెట్రిస్ట్ ప్రాసెస్ ఇది. ఆప్టోమెట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడు ఎదుర్కొన్న బోర్డు పెడతాడు, ABZKC అలాగేదో పెడతాడు. పెట్టి ఇది ఏమిటని అడుగుతాడు. అది వీటిని నేను చెప్తాను. అంటే సాక్ష్యం సిద్ధించింది. అదేమిటది? ZBCY అని చెప్పాను, కరెక్ట్గా చెప్పాను. అంటే ఇప్పుడు ఏది సిద్ధించింది? సాక్ష్యం సిద్ధించింది. సాక్ష్యం సిద్ధించింది కాబట్టి సాక్షి సిద్ధించింది. అంటే వీడికి బాగానే కనపడుతోంది అని సిద్ధించింది కదా. రెండో లైన్ అడుగుతాడు, అది తప్పు చెప్తాను. అంటే సాక్ష్యం సిద్ధించలేదు కాబట్టి సాక్షికి ట్రబుల్ వచ్చింది. అప్పుడేదో కలగడేదో మారుస్తాడు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మీరు ఆత్మని ఆ రకంగా సిద్ధింపజేశారనుకోండి, సాక్ష్యం ఉన్నది కదా, జగత్తు అంతా తెలుస్తోంది కదా, కాబట్టి తెలుసుకునే వెలుగు ఒకటి ఉంటుంది అని అలా సిద్ధింపజేస్తే పోనీ దాన్ని స్వాత్మలాభ అనడానికి వీలు లేదు. సాక్ష్యాన్ని బట్టి వచ్చిన సిద్ధి తప్ప స్వాత్మలాభం కాదు. దీన్ని డెకార్టే ఫిలాసఫీ అని అన్నారు. వీళ్ళు మొత్తం శంకర్లు చెప్పంది ఏది లేదు. శంకర్లు ఏమన్నాడు, డెకార్టే ఏమన్నాడంటే ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అన్నాడు. మీకు కనెక్షన్ అర్థమైందా? ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. నేను ఉన్నాను ఎలా చెప్పగలవు? అంటే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను. దీన్ని పూజ్య స్వామీజీ ఓ మాట అందంగా చెప్పేవారు. ఐ యామ్ హౌ బికాజ్ మై ఫాదర్ ఇన్ లా హ్యాస్ గాట్ హిజ్ డాటర్ మ్యారీడ్ టు మీ అని అలా చెప్పేవారు. సపోజ్ నేను లేననుకో, నా ఫాదర్ ఇన్ లా ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు కాదు, కానీ నాకు ఇచ్చి పెళ్లి చేశాడు కదా, కాబట్టి నేను ఉన్నాను అని చెప్పేవారు. డెకార్టే ఏమన్నాడు? ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అన్నాడు. వినడానికి బాగానే ఉంటుంది. జనులు ఇదే తీసుకుంటారు. ఏమయ్యా నువ్వు ఉన్నావా? ఉన్నాను. ఎలా ప్రూవ్ చేయండి? ఆధార్ కార్డు చూపిస్తాడు. ఆధార్ కార్డు ఉంది కాబట్టి నేనున్నాను. ఆధార్ కార్డు ఉందంటే గవర్నమెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అడ్రస్ పెట్టి, ఫోటో పెట్టి, థంబ్ ప్రింట్లు తీసుకుని వాళ్ళు ఆధార్ కార్డు తయారు చేశారు. దేర్ఫోర్ ఆధార్ కార్డు ప్రూవ్స్ మీ. అవునా? బట్ హూ ప్రూవ్డ్ ఆధార్ కార్డు టు బిగిన్ విత్? అది మర్చిపోయి ఆధార్ కార్డు ప్రూవ్స్ మీ అని చెప్పినట్టుగా అధ్యక్ష్యము సాక్షిని ప్రూవ్ చేస్తుంది అని చెప్తే వినడానికి బాగానే ఉంది, కానీ అది స్వాత్మలాభత మాత్రం అవదండి. దీంట్లో పూర్వపక్ష సిద్ధాంత ప్రక్రియ కాదు, ఇది ఒక చర్చ కింద చేసుకుంటున్నారు. ఇప్పుడు
ఈ డెకార్టే మీద జోక్ ఉంది, మీరు విన్నారో లేదు. డెకార్టే కాఫీ హోటల్కి వెళ్ళాడు. డెకార్టే అంటే ఫిలాసఫర్, ఫ్రెంచ్ ఫిలాసఫర్. ద కార్టీసియన్ కోఆర్డినేట్స్ ఆయన చెప్పినవే, మ్యాథమెటిషియన్, ఫిలాసఫర్. కాఫీ హోటల్కి వెళ్ళాడు. ఆ సర్వర్ ఇతన్ని బాగా ఎరుగును. ఈ ఫిలాసఫర్స్ రోజు వెళ్ళి కాఫీ ఏదో తాగుతూ ఉంటారు కదా. అప్పుడు సర్వర్ వచ్చాడు. వచ్చి ఏది మర్చిపోయాను, స్టోరీ చెప్దాం అనుకున్నాను, గుర్తుండాలి కదా. ఇందాక ఈగ కథలాగే. సో సర్వర్ వచ్చి, సార్ డూ యూ వాంట్ ఏ పర్టికులర్ డిష్ అనేది డిష్ పేరు చెప్పి, డూ యూ వాంట్ దట్ పర్టికులర్ డిష్ అని అడిగాడు. అడిగితే డెకార్టే అన్నాడు, ఐ థింక్ నాట్ అన్నాడు. అలా అంటారు కదా, అంటారా అనరా? ఏమంటే గారెలు వేసుకుంటారంటే ఐ డోంట్ థింక్ సో అని అంటారు కదా. ఐ థింక్ నాట్ అని అన్నాడు. అంటే వెంటనే గాయపోయిపోయాడు. ఎందుకంటే ఈజ్ నాట్ దేర్ ఎనీమోర్, బికాజ్ దెర్ ఈజ్ థింక్ నాట్ మీన్స్ ఐఎమ్ నాట్. సో హీ డిసపియర్డ్. ఇదే కదా. కాబట్టి అధ్యక్ష్యమును బట్టి మీరు అధ్యక్షుణ్ణి సిద్ధింపజేస్తానంటే అది స్వాత్మలాభము అవదండి అని అన్నాడు. కాబట్టి జ్ఞాతత అనేది కుదరదు, సాక్ష్యాన్ని బట్టి సాక్షిని నిరూపిస్తాను అనేది కుదరదు. స్వాత్మలాభము మాత్రమే సిద్ధిస్తుంది ఫైనల్గా అని నేను అనుకుంటున్నాను. మరి తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అత ఇందువలన పదచ్ఛేదం చెప్పామా? చెప్పాము. జ్ఞానజ్ఞేయాదివాదే అత సిద్ధి జ్ఞాతత్వం ఉచ్యతే అధ్యక్షాధ్యక్ష్యయో సిద్ధి జ్ఞేయత్వం నా ఆత్మలాభత. అత ఇందువలన అంటే పైన 3 శ్లోకాల్లో ఏ ఏ పక్షములు కన్సిడర్ చేశారో ఆ పక్షాలన్నింటినీ మనం పరిశీలించినట్లయితే, జ్ఞాతత్వం తెలియబడేది అగుట జ్ఞానజ్ఞేయాదివాదే, జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృ సందర్భమునందు సిద్ధి సిద్ధించుట అని ఉచ్యతే చెప్పబడుతున్నది. కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు. ఈ ద్వైతులు, నైయాయికులు మొదలైన ద్వైతులు జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనే త్రిపుటి పెట్టి దాంట్లో జ్ఞాత ఏదైతే ఉందో అది సిద్ధిస్తోంది, జ్ఞానం ద్వారా సిద్ధిస్తోంది. జ్ఞాతత జ్ఞాతత్వం, జ్ఞానము జ్ఞేయము జ్ఞాత. జ్ఞేయం అంటే జ్ఞాతము, జ్ఞాతమై ఉండుట అని ఆ రకంగా సిద్ధిస్తోంది అని వాళ్ళు చెప్పినట్లు అవుతుంది. జ్ఞాతత్వము సిద్ధించుట అంటే ఆ త్రిపుటిలో సిద్ధించినట్టుగా మనకి నిరూపితం అవుతుంది. ఓకే, బట్ దట్ ఇది ద్వైత అండ్ దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ఎనీ కేస్. అధ్యక్షాధ్యక్ష్యయో, అధ్యక్షుని వలన అధ్యక్ష్యము, అధ్యక్ష్యము వలన అధ్యక్షుడు అనువాటి యొక్క సిద్ధి సిద్ధించుట. అలా చెప్పారనుకోండి. సపోజ్ ఇప్పుడు సాక్షి సాక్ష్యము రెండింటి యొక్క సిద్ధించుట. సాక్షిని బట్టి సాక్ష్యం సిద్ధించింది, సాక్ష్యమును బట్టి సాక్షి సిద్ధించింది అని చెప్పారనుకోండి. చెప్తే అప్పుడు ఏమవుతుంది? జ్ఞేయత్వం, అది తెలియబడుటయే, తెలియబడేదియే అగును. ఆత్మలాభత, స్వాత్మలాభము నా కాదు. అదే ఇటు అధ్యక్ష్యమునకు స్వాత్మలాభం ఉండదు, అధ్యక్షుడికి ఉండదు. బట్ సాక్ష్యము యొక్క స్వాత్మలాభం విచారిస్తున్న విషయం కాదు.
సాక్షి యొక్క స్వాత్మలాభం విచారిస్తున్న విషయం. అయితే అప్పుడు ఆ ప్రక్రియలో దీని మీద అది దాని మీద ఇది ఆధారపడితే అన్యోన్యాశ్రితములుగానే ఉంటాయి తప్ప స్వాత్మలాభం ఉండదు. ఇప్పుడు అంచేతనే భార్యాభర్త అన్నారనుకోండి, భార్య ఉంటేనే భర్త ఉంటాడు, భర్త ఉంటేనే భార్య ఉంటాడు. అంచేతనే ఎవడు పుడుతూనే భర్తగా ఏం పుట్టడు, భార్య వచ్చాక భర్త అవుతాడు. పురాణాల్లో ఉంటాయి ఇలాంటి అర్థం లేని కథలన్నీ కూడా. వాడు పుడుతూనే భర్త అయిపోయాడు. అర్థం అన్ని కాంట్రడిక్షన్స్లో పడిపోవడం. ముందు ఒక ప్రపోజిషన్ పెట్టేయడం, వాడు పుడుతూనే భర్త అయిపోయాడని ప్రపోజిషన్ పెట్టేయడం. రతీదేవి బతికుండగానే పోయాడు. కాముడు ఏవో కథలో. కాముడు రతి అంటే ఆ పేర్లని బట్టి దట్ ఈజ్ నథింగ్ బట్ సింబాలిజం అని అర్థం చేసుకోవాలి. సింబాలిజం అని అర్థం చేసుకోకుండా ఓ మొగాడు ఆడది అని చెప్పేసి కథలు అన్నీ అల్లుకుంటూ పోయారనుకోండి, ఆ దాంట్లో మళ్ళీ వీడు చచ్చిపోయి పుట్టాడు, ఆవిడ బతికుంది, ఇలాంటివి పెట్టారనుకోండి, ఇట్ లీడ్స్ టు ఇంటరాక్టబుల్ కాంట్రడిక్షన్స్. వాటిని మీరు సాల్వ్ చేయలేరు. వీడు కాముడు పుడతాడు, ఆవిడ ఇంకా బతికే ఉంటుంది, వీడిని పెంచి పెద్ద చేస్తుంది. ఇప్పుడు ఏమిటంటారు ఆవిడ? ఓరు వీళ్ళ కథలు కూడా. దేర్ ఇస్ నథింగ్ లైక్ అబ్సల్యూట్ హస్బెండ్, అబ్సల్యూట్ వైఫ్. ఈ మతాలు కొన్ని ఉన్నాయి, ద్వైత మతాలు. దాంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ అబ్సల్యూటు అంటే అర్థం ఏంటి? హస్బెండ్ పుణ్యం చేసుకుని వైకుంఠానికి వెళ్ళాడు అనుకోండి, వైఫ్ కూడా పుణ్యం చేసుకుని వైకుంఠానికి వెళ్ళేది అవ్వాలి. లేకపోతే వాడు వైఫ్ లేకుండా మిగిలి ఉంటాడు అక్కడ. వైఫ్ లేకుండా వైకుంఠంలో ఉంటే అది దుఃఖమే అవుతుంది తప్ప సుఖం అవ్వదు. అప్పుడు వైకుంఠమునకు వెళ్ళి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడంటే అదో కాంట్రడిక్షను. కాబట్టి వైఫ్ కూడా వైకుంఠానికి వెళ్తుందని చెప్పాలి. అప్పుడు ఇంకో కాంట్రడిక్షన్ వస్తుంది. ఏమిటది? వైఫ్ హస్బెండ్ ఇద్దరు తప్పనిసరిగా పుణ్యాత్ములై ఉండాలి, వీళ్ళలో ఎవరు ఏ పాపం చేసి ఉండకూడదు అని ఇంకో కాంట్రడిక్షన్. అది ఎలా కుదురుతుంది? కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి సందర్భాలన్నీ వస్తాయి. ఎప్పుడు పరస్పరాశ్రితములను స్వతసిద్ధములుగా మీరు ప్రకటించవద్దు. తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రి కొడుకుల్లో తండ్రిని బట్టి కొడుకు సిద్ధిస్తాడో, కొడుకుని బట్టి తండ్రి సిద్ధిస్తాడో, రెండును. కాబట్టి రెండు కూడా అన్రియల్ అని చెప్పారు మాండూక్యంలో చక్కటి చర్చ. వీడు తండ్రి ఎప్పుడయ్యాడు? కొడుకు పుట్టాక తండ్రి అయ్యాడు. కాబట్టి కొడుకు వల్ల తండ్రి అయ్యాడు. అయితే స్వతహాగానే తండ్రి, కొడుకు వల్ల తండ్రి అయ్యాడు. కొడుకు వల్ల తండ్రి అయినాడు కాబట్టి ఇప్పుడు ఈ తండ్రికి తండ్రి ఎవడయ్యాడు? కొడుకు అయ్యాడు కదా. కాంట్రడిక్షన్ వచ్చింది కదా. కాబట్టి ఈ సాక్ష్యము పరస్పరము సిద్ధింపజేసుకుంటాయి అనంటే అది కాంట్రడిక్షన్లో పడిపోతుంది. ఇన్ ఎనీ కేస్ అదైతే స్వాత్మలాభము అని చెప్పుటకు వీలైన పద్ధతి మాత్రం కాదు. జ్ఞానజ్ఞేయాదివాదే తస్సిద్ధిర్జ్ఞాతత్వముచ్యతే. అధ్యక్షాధ్యక్ష్యయో సిద్ధిర్జ్ఞేయత్వన్నాత్మలాభత. ఈ సమస్యలు ఇలాగ మనం వీటితోటి కుస్తీ పడుతూ ఉంటే ఇది చాలనట్టు కర్మవాదులు ఇంకొకళ్ళు ఉన్నారు, మీమాంసకులు. వాళ్ళలో పెద్ద ఫిలాసఫరు, పెద్ద థింకర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏమిటంటే భట్టుడు, కుమారుల భట్టు. ఈ భట్టులందరూ కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు. మీకు భుట్టో అంటే వాడు భట్టే, వాడు కన్వర్ట్ అయిన ముస్లిం. కాశ్మీర్లో బలవంతంగా కన్వర్ట్ అయ్యారు. ఎలా కన్వర్ట్ అయ్యారంటే వీళ్ళు వెనక్కి వచ్చి వీళ్ళని ప్రిజనర్స్ కింద పట్టుకెళ్ళారు ముస్లిమ్స్. వాళ్ళు మరౌడర్స్. సో ప్రిజనర్స్ కింద పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి వారం రోజులు అడ్డు పెట్టుకుని వెనక్కి వచ్చారు. వీళ్ళకి తిండి సమస్య. వారం రోజులు భోజనం చేస్తారు కదా, వాళ్ళు ఏదో పెడతారు, వీళ్ళు తింటారు. వీళ్ళు వెనక్కి వస్తే వాళ్ళు పెట్టిన భోజనం మీరు తిన్నారు కనుక, వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగారు కనుక మీరు పతితులైపోయినారు. పోలేరా ఏదైనా ప్రాయశ్చిత్తం చేయరా అంటే ప్రాయశ్చిత్తం చేయడానికి కూడా వీలు లేదు. ప్రాయశ్చిత్తం లేదు. చచ్చిపోడి మళ్ళీ పుట్టడమే ప్రాయశ్చిత్తం. మళ్ళీ బ్రాహ్మణుడై పుట్టుటే. వాళ్ళందరూ బ్రాహ్మణులు, పండిట్స్, కాశ్మీరీ పండిట్స్.
పండిట్స్ గురించి చెప్తున్నా. పండిట్స్ కాని వాళ్ళు ఎప్పుడో కన్వర్ట్ అయిపోయారు. సరే, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేమేం చేస్తామండి దీనికి, మీరు కాపాడు ఉండాల్సింది మమ్మల్ని. మీ సైన్యాలేమో ఫెయిల్ అవ్వబట్టే కదా మేము ప్రిజనర్స్ అయినాము. మీరేమో ఏదో మాదే దోషం అన్నట్టుగా, మేము నీళ్లు తాగడం దోషం, మంచి అది తినడం దోషం, మా దోషం అలా అవుతుంది, మేము పద్ధతులు అలా అవుతాం, మమ్మల్ని మళ్ళీ సమాజంలోకి తీసుకోండి, బహిష్కారం చేయవద్దు అని రాజుగారిని కోరారు. రాజుగారు సరే అన్నారు. రాజుగారు ఒప్పుకున్నారు. రాజుగారు ఒప్పుకుంటే వీళ్ళందరూ బిలబిల్లాడుతూ మళ్ళీ హిందూ సమాజంలోకి వచ్చేస్తారు. అప్పుడు ఈ బ్రాహ్మణ పండితులందరూ ఏం చేశారో తెలిసిన, నదిలో నిలబడ్డారు. వెళ్ళి నది ఏదో ఉందిగా అక్కడ, ఏదో సింధు అప్పో ఎప్పో ఏదో నది ఉంది. ఆ నదిలో నిలబడి వీళ్ళందరూ మన సమాజంలోకి వస్తే మేము నదిలో మునిగి ప్రాణాలు విడిచిపెట్టేస్తాము అని ఆ నది మధ్యలో నిలబడ్డారు. వీళ్ళు రాజు కనుక రాజు కనుక తన మాటను వెనక్కి తీసుకోకపోతే వీళ్ళు ఆ నదీ ప్రవాహంలో వెళ్ళిపోయి అటు చచ్చిపోతారు అన్నమాట. ఆ బ్రహ్మహత్యా దోషం నీకే అంటుకుంటుంది అని రాజుని బెదిరించారు. రాజుగారు వచ్చి చూశాడు. వీళ్ళందరూ నదీ ప్రవాహంలో నిలబడి ఇలా బెదిరించారు. అప్పుడు ఆయన సరే మీ ఇష్టం కానివ్వండి, వీళ్ళ కోసం మిమ్మల్ని వదులుకోవడమా, మీకోసం వీళ్ళని వదులుకోవడమా, ఏదో ఏడవండి పైకి రండి అన్నాడు. వీళ్ళని పొండరా, మీరు అక్కడికే పోండి, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పోండి అన్నాడు. మరేం చేస్తారు, వీళ్ళందరూ మళ్ళీ విలువలు ఉంటూ వెనక్కిపోయారు. వాళ్ళు అన్నారు, అల్లాని నువ్వు అంగీకరిస్తేనే ఇటు రా, లేకపోతే చంపేస్తాను నేను, లేకపోతే వెనక్కిపోని వాళ్ళు అన్నారు. వీళ్ళందరూ అల్లా జిందాబాద్ని మొదలుపెట్టారు. ఈ భట్టులు ముగ్ధూం భట్ అని ఎవడో మొన్న టెర్రరిస్ట్ ఒకటి దొరికాడు. వాడు ఈ భట్టుడే, కుమారుల భట్టు వారసుడే వాడు. దేఖో హిస్టారిక్ రాంగ్ ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి. ఈ కుమారుల భట్టు ఏమన్నాడంటే, ఒక వస్తువు సిద్ధించడం అంటే నువ్వు చిత్తు, సాక్షి, సాక్ష్యం, ప్రమాణం ఇవన్నీ పెట్టి దాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు అని ఆయన ఇంకోటి పెట్టాడు. ఇప్పుడు ఉన్నవి చాలన్నట్టు స్పష్టత అని పెట్టాడు. ఎయ్యది స్పష్టమగునో అది సిద్ధించును అని పెట్టాడు. అంటే కొత్త పదాన్ని యాడ్ చేసాడే తప్ప క్లారిటీ ఏం పట్టుకొచ్చాడు, ఏం పట్టుకురాలేదు. బట్ ఆయన అనుకున్నాడు ఏదో క్లారిటీ పట్టుకొచ్చాను నేను అనుకుని, ఇప్పుడు ఘటము స్పష్టమవుతున్నదా లేదా, అవుతుంది, మరి అది సిద్ధించినట్టే అని అలా పెట్టాడు ఆయన. పోనీ అదేమైనా కన్సిడర్ చేద్దామా ఇప్పుడు ఈ సాక్షి చైతన్య విషయంలో అంటే అదేం లేదయా. అక్కడ స్పష్టత అస్పష్టత అనేది దానంతటా అది స్పష్టము అవ్వటం లేదు, అస్పష్టము అవ్వటం లేదు. సాక్షికే అది స్పష్టమవుతోంది, లేకపోతే అస్పష్టమవుతోంది. కాబట్టి స్పష్టతను బట్టి స్వాత్మలాభము సిద్ధించదు. ఎందుకంటే దేనికి స్పష్టమవుతోందో దానిని బట్టి సిద్ధిస్తుంది తప్ప స్పష్టమైంది కాబట్టి అది సిద్ధించేసిందని చెప్పడానికి వీలుండదు అని ఏదో సంథింగ్ లైక్ దాట్ వీ విల్ సీ. స్పష్టత్వం కర్మకర్త్రాదేః సిద్ధితా యది కల్ప్యతే స్పష్టత స్పష్టతే స్యాతాం అన్యస్యైవ నచాత్మనః. ఇది డిస్కషన్ అంతే, ఇది పూర్వపక్షానికి సిద్ధాంతం అలా చెప్పట్లేదు. ఒకవేళ మీరు ఈ రకంగా ఒక థీసిస్ పెట్టారనుకోండి, ఏమిటి, ఇప్పుడు కర్మ ఉన్నది, వైదిక కర్మ, ఇదంతా భట్టులు కదా వీళ్ళు, వైదిక కర్మ ఉన్నది, వాళ్ళు చేస్తున్నారు, అగ్నిహోత్రాదులు చేస్తున్నారు, హోమం చేస్తున్నాడు, హోమం చేస్తున్నట్టు నీకు తెలుస్తుందా లేదా, స్పష్టమైందా లేదా, అస్పష్టమైంది, కాబట్టి సిద్ధించింది. వాడు హోమం చేస్తున్నవాడు హోమం చేస్తున్నట్లుగా స్పష్టమైందా లేదా, అస్పష్టంగా, వాడు సిద్ధించాడు. ఆది శబ్దం చేత ఇంకేమైనా కావాలంటే వాటిని కూడా అలాగే సిద్ధింపజేసుకో. దీనికోసం పెద్ద మీమాంస పెట్టేసి కర్మ ప్రమాణము ప్రమేయము ప్రమాత అంటూ ఇంత పెద్ద అల్లరి చేయాల్సిన అవసరం ఉందన్నాడు ఆయన. అంటే శంకర్లు అంటారా, నీ మాత్రం తెలివితేటలు మాకు లేకపోలేదు, స్పష్టమైతే సిద్ధించిందన్నాం. ఎవళ్ళకి స్పష్టం అవ్వాలి, ఎవళ్ళకి
ఆత్మ చైతన్యానికి స్పష్టం అవ్వాలి. అహంకారానికి స్పష్టం అవ్వడం ఏంటండి? అహంకారం జడం అదే ఇంకొక దానికి స్పష్టమవుతుంది. ఆత్మ చైతన్యానికి స్పష్టం అవ్వాలి. స్పష్టము కాలేదు అంటే ఆత్మ చైతన్యానికే స్పష్టము కాలేదు. సుషుప్తి అవస్థ అలాగే ఉంటుంది. స్పష్టం అవ్వడానికి కావలసిన ఆ విండో, మైండ్ ఇస్తే విండో, ఆ విండో మూసుకుపోతే స్పష్టం అవడం మానేస్తుంది. విండో తెరుచుకుంటే స్పష్టం అవుతుంది. బట్ ఇక్కడ పాయింట్ స్పష్టమవుతోంది, స్పష్టం అవ్వటలేదు కాదు పాయింట్. దేనికి స్పష్టమవుతోంది, దేనికి స్పష్టం కాకుండా ఉండిపోయింది, అది పాయింట్. అది స్వాత్మలాభం అక్కడ ఉంటుంది. అంతేగాని స్పష్టత స్వాత్మలాభం అలా అవుతుంది. స్వాత్మలాభము కాదు, సిద్ధి కాదు, సిద్ధించడం కూడా కాదు. స్వాత్మలాభం అయిపోయింది. దట్ ఈజ్ నాట్ ది వర్డ్. సిద్ధి. సో స్పష్టమగుట సిద్ధింపజేస్తుంది అనడానికి వీల్లేదు. స్పష్టమవుతోంది కాబట్టి ఆత్మ చైతన్యమే సిద్ధిస్తుంది తప్ప ఏది స్పష్టమవుతోందో అది సిద్ధిస్తుంది అని చెప్పుట పొసగదు. సినిమాకి వెళ్తారు, 3 డైమెన్షనల్ సినిమాకి వెళ్తారు. వాడు కళ్ళజోడు ఇస్తాడు. ఆ కళ్ళజోడు పెట్టుకుంటే స్పష్టమవుతుంది. అది తీసేస్తే అంతా అలికేసినట్టు ఉంటుంది. కాబట్టి స్పష్టమైంది సత్యమా? కాదు. ఎవడికి స్పష్టమైనది, ఎవడికి స్పష్టం కాలేదు. కళ్ళజోడు ఉన్నప్పుడు ఎవడికి స్పష్టమైనది, కళ్ళజోడు లేనప్పుడు ఎవడికి స్పష్టము కాలేదు. అలా చూసుకోవాలి తప్ప అప్పుడు అక్కడ కూడా కళ్ళజోడు సిద్ధించిందనడానికి వీల్లేదు, ఎదుర్కొండా ఉన్నది సిద్ధించిందనడానికి వీల్లేదు. ఆ ద్రష్ట దృక్చైతన్యం మాత్రమే సిద్ధిస్తుంది. అలా చెప్పాల్సి ఉంటుంది. స్పష్టత్వం కర్మకర్త్రాదే సిద్ధిత యది కల్ప్యతే స్పష్టత స్పష్టతే స్యాతాం అన్యస్య ఏవ నా చ ఆత్మనః. కర్మకర్త్రాదే, కర్మ కర్త కరణము మొదలైనవి కర్తృషష్ఠి. ఓకే. స్పష్టత్వం స్పష్టముగుటయే సిద్ధిత సిద్ధించుట అని యది కల్ప్యతే కల్పించుకున్నట్లయితే, అంటే ఇంతకుముందు దీనికి జ్ఞాతతా సిద్ధి అన్నాడు. అంతకుముందు జ్ఞాతం జ్ఞాతత, ఇప్పుడు స్పష్టతా సిద్ధి అంటాడు. అది ఒకటే అయింది కదండి. బట్ ఇది వేరే సిద్ధాంతంలో చెప్పాడు ఆయన, ఎవరు భట్టుడు. దీంట్లో ఏవో ఇంకా కొన్ని ఇంట్రికేట్ డీటెయిల్స్, సమ్ మైనర్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. జ్ఞాతత్వము స్పష్టత్వము దే 2 డిఫరెంట్ థింగ్స్ అని ఆయన ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కొత్త సిద్ధాంతం చెప్పినట్టు అవ్వదు. సో యూ మస్ట్ హ్యావ్ డన్ సమ్ సచ్ థింగ్. నేను గమనించింది ఏంటంటే మీమాంసకుల యొక్క తార్కిక పటిమ క్వశ్చనబుల్గా ఉంటుంది. నేను చదివాను మీమాంసా శాస్త్రం కొద్ది గొప్ప. అబ్బే వీళ్ళు కర్మ హడావిళ్ళే తప్ప ఈ హోమం ముందు చేయాలా, హోమం తర్వాత చేయాలా, ఈ ఆచమనం హోమానికి ముందు చేయాలా, హోమం తర్వాత ఈ గోలే తప్ప ఈ ఎపిస్టిమాలజీ దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళు వీక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఇంత కర్మలో ఉంటుంది. కానీ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారు, ఏదో చెప్పాలి. లేకపోతే ఫౌండేషన్లో ఉండదని వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి తర్కపాదము అని ఒకటి పెట్టి ప్రారంభంలోనే ఉంది అది, అక్కడ చెప్పు ఉంటారు. ఇది నాకు అక్కడ తగలలేదు, ఇక్కడే తగిలింది. కాబట్టి ఏదో అలాగా హీ మస్ట్ హ్యావ్ మేడ్ సమ్ డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాతత అండ్ స్పష్టత. అదర్వైజ్ వైశంకర కోట్ చేసి పక్కన పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇవి స్పష్టమగుటయే సిద్ధించుట. సిద్ధించుట అంటే జ్ఞాతత స్వాత్మలాభ అలాగేం కదయా, స్పష్టత. ఇప్పుడు యూపహ అన్నారు. యూపం అంటే నీకు యూపం కనబడుతుందా, సిద్ధించిందంటే. స్పష్టమైందంటే సిద్ధించి. కన్ను వెనకాల ఇవన్నీ పెట్టద్దు. నువ్వు ఎదుర్కొండా యూపం ఉంది. కర్మ చేసేవాడికి ఎదుర్కొండా ఉన్నది ముఖ్యం తప్ప దాన్ని చూసేవాడు చూసే ప్రక్రియ ముఖ్యం కాదు. ఇప్పుడు దర్శనానికి వెళ్ళారనుకోండి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి,
మీ కళ్ళు మీ లోపల ఉండే ఆత్మ మీ మనస్సు అవి ముఖ్యం కాదు, ఎదురుకుండా కనపడేది ముఖ్యం. ఆ దేవుడికి అలంకారం ముఖ్యం. అలంకారాలన్నీ తీసేసిన దర్శనం అంటే మళ్ళీ బారు కట్టేస్తారు జనం. అలంకారాలన్నీ ఫుల్గా పెట్టిన దర్శనం అంటే మళ్ళీ దానికి బారు కడతారు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ అపియర్స్ దేర్, వాట్ అపియర్స్ క్లియర్లీ దేర్. దిస్ ఇస్ ది అప్రోచ్. ఇది అలాగే ఉందేమో అనిపిస్తుంది నాకు. ఆ రకంగా మీరు కల్పించినట్లయితే, యది కల్ప్యతే, కల్పించబడినట్లయితే, దానికి కొట్టిపారేసి సమాధానం చెప్తున్నారు. స్పష్టతే, స్పష్టముగుట స్పష్టము కాకుండుట అనే రెండు అన్యస్యైవ, ఇతరమునకు మాత్రమే స్యాతాం ఉండును. ఆత్మనశ్చ, తనకైతే నా ఉండవు. ఇప్పుడు ఘటం సిద్ధించాలనుకోండి, ఆత్మ అంటే సచ్చిదానందాత్మ సాక్షి, అది కాదు. ఘటం సిద్ధించాలనుకోండి, ఘటము స్పష్టమైతే ఘటం సిద్ధిస్తుంది అన్నావు. ఘటము స్పష్టమైతే అంటే ఎవరికి ఇతరమునకు స్పష్టం అవ్వాలి. ఘటేతరమునకు ఘటము స్పష్టమవుతుంది, ఘటేతరమునకు ఘటము అస్పష్టముగా మిగిలిపోతుంది. అదే తప్ప ఘటము తనకు తాను స్పష్టమవుతోంది, తనకు తాను స్పష్టంగా లేదు అని ఉండదు. స్పష్టతలు అన్యములు ఉంటాయి తప్ప తనకంటూ తనకు ఉండవు. కాబట్టి తనకు తాను ఏవి లేవో స్పష్టతలు, ఏవి ఇతరమునకు మాత్రమే ఉంటాయో వాటి బేసిస్ మీద ఇది సిద్ధిస్తుందని చెప్పడం, అదేమి సిద్ధించుట. కాబట్టి దాన్ని కొట్టిపారేసినట్లే. ఎలా రాశాడు ఆయన? అలాగే రాసి ఉండాలి. సో మీరు కూడా గమనించండి. పక్షాంతరమితి భట్టమతమాశంక్య పరిహరతి. స్పష్టత్వం ప్రాకట్యం కర్మకర్త్రాదేహే స్పష్టతే అన్యస్యైవ కర్త్రాది విలక్షణస్య సాక్షిణశ్చిదాభాసజననేనస్య. అలా చెప్పాడా? అలాగా. నత్వాత్మనః కర్త్రాదిస్వరూపస్య జడత్వాదిత్యర్థ. పోలండి, ఓకే. అన్యమునకు అంటే ఇతరము అని చెప్పాను నేను, చిదాభాసకు అని ఆయన చెప్పాడు. ఓకే, చిదాభాసకు స్పష్టమవుతాయి, అస్పష్టం పోనీ అలా చెప్పచ్చు. అంతేగాని ఆత్మకు స్పష్టమవుట అస్పష్టమవుట అనేది ఉండదు. అలా కూడా చెప్పచ్చు. తనకు తాను అన్నట్టుగా నేను వ్యాఖ్యానం చేశాను. ఇంకో రకంగా చెప్దాం. స్పష్టతే, స్పష్టముగుట స్పష్టము కాకుండుట అనే రెండు అన్యస్యైవ, కర్మకర్తల కంటే విలక్షణమైన. అంటే మనం అలాగే చెప్పాలి. పైన కర్మకర్త అన్నాడు కదా, కర్మకర్తరాదేహే, వాటికంటే విలక్షణమైనది అన్యమవుతుంది. కర్మకర్త కరణము కానిది అని చెప్పాలి. అదేమిటంటే సాక్షి అని చెప్పాలి. ఓకే, సాక్షికి మాత్రమే స్యాతాం ఉండును. నతో ఆత్మనః, అంటే కర్మకు కర్మ స్పష్టము అవదు, కర్తకు కర్త స్పష్టము అవదు, కరణమునకు కరణము స్పష్టము కాదు. అంతే కదండి. టేబుల్కి టేబుల్ స్పష్టమవుతుందా? అవదు కదా. పోనీ టేబుల్కి టేబుల్ అస్పష్టం అవుతుందా? పోనీ అరే టేబుల్కి టేబుల్ స్పష్టము కాదు, అస్పష్టము కాదు. స్పష్టమైన అస్పష్టమైన టేబుల్ కంటే విలక్షణమైనటువంటి సాక్షి చైతన్యమునకు చిదాభాస ద్వారా అవ్వాలి అని అలా చెప్పారు. నేను మోర్ జనరల్గా ఆత్మన అంటే తనకు అని అలా ఏదో చెప్పాను. బట్ దిస్ వే వీ టేక్ ఇట్. ఓకే, స్పష్టత్వం కర్మకర్త్రాదేః సిద్ధిత యది కల్ప్యతే స్పష్టతే స్యాతాం అన్యస్యైవ న చాత్మనః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య
మీరు కొంత హోంవర్క్ చేయండి వీటి మీద.